ఆ రోజు నేను చెప్పిన ఒక్కో మాట నిజమవుతూ వచ్చింది. ఇక నేను నిరుత్సాహపరురాలని, నాలో బలం, ధైర్యం ఏమాత్రం లేవు అంటూ నాగచైతన్య నిశ్చితార్థంపై ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటున్న సమంత పోస్ట్. అందరికీ తెలిసిన విషయమే, సమంత నాగచైతన్య డివోర్స్ టైంలో సమంత ఎన్నో ఆరోపణలు చేస్తూ పలు స్టేట్మెంట్స్ని కూడా రివీల్ చేసింది. కానీ ప్రతి ఒక్కరు కూడా సమంతకి మరొకరితో ఎఫ్ఐఆర్ ఉందంటూ, ఆఖరికి తన డిజైనర్ అయిన గే జ్యుల్కర్తో తనకి ఎఫ్ఐఆర్స్ ఉన్నట్లు ఎన్నో వార్తలు నిలుపుతూ వచ్చారు అభిమానులు. ఆ సమయంలో సైతం నాగచైతన్య ఎటువంటి రియాక్షన్ కూడా ఇచ్చిందే లేదు. అసలు సమంతని సపోర్ట్గా పలికిందే లేదు. అయితే ఆ విషయాలపై సమంత సైతం షాకింగ్ పోస్టులను చేస్తూ, నిజాలు ఎక్కువ రోజులు దాగి ఉండవు, అబద్ధాలతో అలానే సీక్రెట్స్తో రిలేషన్షిప్ ఎప్పుడూ కొనసాగదు అంటూ, ఇక జ్యుల్కర్ సైతం ఇక నీ వాడు అయిపోయాడు శోభిత, కంగ్రాచులేషన్స్ అంటూ పలు పోస్టులను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చారు. కానీ ఏ ఒక్కరు కూడా సమంతని మద్దతు పలుకుతూ సపోర్ట్ పలికిందే లేదు. చైతన్యయే తప్పు లేదంటూ చైతన్యకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక కొన్ని రోజులకి అభిమానులకే షాక్ ఇస్తూ యూరోప్లో శోభితతో నాగచైతన్య దర్శనమిచ్చాడు. ఇక శోభిత నాగచైతన్యుల మధ్యన ఏముంది అంటూ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. కానీ సమంత వేసుకున్న బట్టలపైన, తను ఉంటున్న తీరుపైన అభిమానులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. నాగచైతన్య పర్సనల్ లైఫ్ పైన ఏ ఒక్కరూ వేలెత్తి చూపించిందే లేదు. కానీ ఈరోజు నాగచైతన్యనే ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ ట్విస్ట్ ఇస్తూ వచ్చేశారు. సమంతతో గతంలో కలిసి ఉన్న ఇంట్లోనే కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ స్వయాన అక్కినేని నాగార్జునని రివీల్ చేసుకుంటూ రావడం జరిగింది.